ఏయ్ నిన్నే మారవా? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? అన్నం తినలేవా? సిగ్గుచరం లేదా? ఇంకెన్ని సంవత్సరాలు ఓట్లు అమ్ముకుంటావు? నీకే చెప్పేది, ఇంకెన్ని సంవత్సరాలు ఓట్లు అమ్ముకుంటావు? మీ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది సరైన నాయకుడిని ఎన్నుకోవడం వల్ల. సరైన నాయకులు లేక, సరైన చదువులు లేక పట్టణాలలో వచ్చి ఎట్టి చక్కర చేసే బతుకులు అవుతున్నాయి. అయినా కూడా నువ్వు ఓట్లు అమ్ముకుంటావా? ఇంకెప్పుడు మారుతావు? బుద్ధి లేదా? అరే ఒకప్పుడు అంటే అసలు ఎవడో అమ్ముకున్నాడు, ఎవడో కొన్నాడు అంటే అర్థం ఉంది. చదువులు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఇంత మారింది, టెక్నాలజీ మారింది. అయినప్పటికీ కూడా నువ్వు ఓట్లు అమ్ముకుంటావా? నీ ఊరిని చూసుకున్నావా? ఒకసారి నీ ఊరు పరిస్థితి చూసుకున్నావా? రోడ్లు ఉన్నాయా? హాస్పిటల్ ఉందా? బస్ సౌకర్యం ఉందా? లైట్లు ఉన్నాయా కరెక్ట్గా? ఎందుకు అమ్ముకుంటున్నావు? మరి ఎందుకు అమ్ముకుంటున్నావు? తిన్నారక్క అమ్ముతున్నావా? అంటే నీ ఊరు డెవలప్ అవ్వడం నీకు ఇష్టం లేదా? నీ ఫ్యామిలీ డెవలప్ అవ్వడం ఇష్టం లేదా? అరే మీ ఊరు డెవలప్ అయితేనే మండలాలు డెవలప్ అయితే, మండలాలు డెవలప్ అయితేనే పట్టణాలు డెవలప్ అయితే, పట్టణాలు డెవలప్ అయితేనే రాష్ట్రం ద్వారా దేశం బాగుపడుతుంది. మొదటికే మోసం వస్తుంది కదా నువ్వు ఓటు అమ్ముకుంటే. ఆడిచ్చే 2-3 వేల కోసం ఆశపడి నీ ఓటు అమ్ముకుంటే నీ పిల్లల భవిష్యత్తును అమ్ముకుంటున్నావు కదా. అర్థమవుతుందా నీకు? అర్థం చేసుకో. మంచి వ్యక్తి కోటే, మంచి నాయకుని కోటే. ఎవడైనా నేను కొనడానికి వస్తే చెప్పుతో కొట్టు, చీపురుతో కొట్టు, చీపురు మరలేసి కొట్టు. నీ ఓటు కొనడానికి వస్తే. మీ ఓటు చాలా విలువైనది, అమ్ముకోకండి దయచేసి. మంచి వ్యవస్థ కోసం ఓటేయండి. జై హింద్, జై భారత్. మీ భారత్ ఈరుకోట శ్యామ్ కుమార్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.